స్వాగతం. ప్రస్తుతానికి మనం ఏదైతే నూతన గృహాలు కట్టుకోవడానికి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. సో లబ్ధిదారులు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి వాళ్ళ తెలిసి సో ఎట్లా అనిపిస్తుంది, బాగుందా, ఎట్లా ఉందా, కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది అనేది అడిగి తెలుసుకుందాం. అమ్మ ఎక్కడ మీది? మాది కల్లేరు మండలం రాపర్తి. సో చెక్కులు ఇచ్చారా? ఇచ్చారు. మీరు బేస్మెంట్ కట్టిరా లేకుంటే లేదు, కట్టినాము. బేస్మెంట్ కట్టిన తర్వాతనే అమౌంట్ పడింది. ఏమైనా పైసలు లంచాలు గించాలు ఏం లేదు. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు 10 సంవత్సరాలు ఎప్పుడైనా ఇల్లు లేదు, మాకు ప్రస్తుతానికి 3 సంవత్సరాల నుంచి కిరాయికి ఇల్లే ఉంటున్నాం. అప్పటి నుంచి ఇల్లు లేదు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మాకు ఇల్లు వచ్చింది, కట్టుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా చేస్తున్నారు పరిపాలన. సో ఇది చాలా బాగుంది రేవంత్ రెడ్డి పరిపాలన. ఇంతకుముందు మేము కిరాయిల్లోనే ఉన్నాము. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ఫస్ట్ మేము ఇల్లు కట్టుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది అంటుంది అక్క. సో ఇంకా సిస్టర్ కూడా ఉంది. అమ్మ ఎక్కడ మనది? మనూరు మండలం దొదగొండ గ్రామం. దొదగొండనా? ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. లంచాలు ఇచ్చారా? లేదు, ఎవరికి ఎవరికి ఇవ్వలేము. అకౌంట్లో డబ్బులు పడ్డట్టేనా? పడ్డాయి సార్. సో మీరు బేస్మెంట్ కట్టిరా లేకపోతే ఉత్తగా బేస్మెంట్ కట్టినాం. కట్టినాం. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి? బాగుంది. ఇప్పటికీ అందరూ ఇట్లా ఏది తులం బంగారం ఇలే 2500 ఇలే అని వ్యతిరేకంగా ఇట్లా చెప్తున్నారు కదా. సో దానికి మీరేం చెప్తారు? మీరు అదంతా ఏం లేదు సార్, అంత బాగానే ఉంది. మాకైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇల్లు కట్టుకుంటున్నాం. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. నమ్మకం ఉందా? నమ్మకంగా ఉంది. ఇల్లు కట్టుకుంటాం. మేము కూడా రెంట్కే ఉన్నాం. 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాం. అంటే గత 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా మీరు ఇల్లు కట్టుకోలేము. ఇప్పుడే ఫస్ట్ కట్టుకుంటున్నాం. ఫస్ట్ టైం. ఇది దుద్దుగొండ గ్రామస్తురాలు చెప్తున్నారు. సో ఫస్ట్ టైం మేము ఇల్లు కట్టుకుంటున్నాం 10 సంవత్సరాల్లో. చాలా సంతోషంగా ఉంది అంటున్నారు. ఇంకెవరు మాట్లాడతారమ్మా మీరు? ఒకసారి అన్న. ఇంకో లబ్ధిదారులు ఇక్కడ ఉంది. సో అడిగి తెలుసుకుందాం. అమ్మ ఎక్కడమ్మా? మనూరు మండలం సార్. మనూరు మండలం దుదగొండ గ్రామం. మీరు 10 సంవత్సరాల్లో ఇల్లు శాంక్షన్ అయినట్టు ఎప్పుడైనా చూసారా? కాలేవు సార్, ఇప్పుడే శాంక్షన్ అయినాయి. ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజలందరూ పేదవాళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టుకొని వాళ్ళు కూడా కట్టుకోవడానికి సిద్ధమవుతుర్రు సార్. చాలా బాగుంది. పోయిన సంవత్సరం 10 సంవత్సరాల సంధి కొక్కుల వృత్తులై అంటూ అవి అంటూ ఇవ్వంటూ ఇచ్చారు. కానీ పార్టీల విషయంలో మా పార్టీ వాళ్ళకి మేమే ఇచ్చుకుంటాము ఇట్లా అనడం వల్ల వచ్చిన వాళ్ళని కూడా తోసేసి వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చేసారు సార్. కానీ అలాంటివి ఏవి లేకుండా ఇది పార్టీలు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కట్టుకోవాలనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం. ఇప్పుడు వేరే వాళ్ళు ఏమంటున్నారంటే తులం బంగారం లేదు, కాంగ్రెస్ మీద నమ్మకం లేదు, 2500 లేదు అని అంటున్నారు. సో దానికి మీ సమాధానం ఏం చెప్తారు? లేదు, ప్రతి ఒక్కరికి ఇది పార్టీల సమస్య కాదు, ప్రజలందరిది బాధ. ఇది లేని వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరికి బాధలో ఉన్నటువంటి వారందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది. చాలా సంతోషంగా ఉంది ఈ పార్టీ వచ్చిన తర్వాత. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన? చాలా బాగుంది. ఎందుకంటే వ్యతిరేక పార్టీలు అంటూ ఏది లేదు. ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా కానీ పేద ప్రజలకు అందరికీ సద్వినియోగం చేసుకునేటట్టు అవకాశం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా బాగుంది. సో మీరు దగ్గరుండి చూసారు ఎమ్మెల్యే గారికి, డాక్టర్ సంజీవ్ రెడ్డి గారికి. సో ఎట్లా అనిపిస్తుంది సంజీవ్ రెడ్డి? బాగుంది సార్, చాలా బాగుంది. ఈయన అంతకుముందు కూడా వచ్చారు కదా, అప్పుడు కూడా ఆ పాలనలో కూడా ఈయన చాలా మంచిగా చేసిన పనులు ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తున్నాడు. ఈయన ఉన్నంతసేపు కూడా ప్రభుత్వం కూడా చాలా మంచిగా పనులు చేసుకుంటుంది సార్. ఇప్పుడు సార్ అంటూ నేను ఉన్నంత వరకు భయపడకని అంటుండు. సో ఈ మాట మీరు నమ్ముతున్నారా? చాలా నమ్ముతున్నా సార్. చేస్తాడు అన్న గ్యారంటీ కూడా ఉంది సార్. చేస్తాడన్న ఇది సిస్టర్ వాళ్ళది. చేస్తాడన్న గ్యారంటీ డాక్టర్ సాబ్ మీద ఉందని అంటున్నారు. ఓవర్ టు మీడియా.